మోయాలి, ధైర్యంగా మన యొక్క సిలువను మనము మోయాలి. తర్వాత సిలువను సంతోషంగా మనము సిలువను మోయాలి. తర్వాత సిలువను ప్రేమతో మనము సిలువను మోయాలి. తర్వాత సిలువను దీన మనస్సు కలిగి మనం సిలువను మోయాలి. తర్వాత మనల్ని మనము తగ్గించుకొని సిలువను మనము మోయాలి. తర్వాత మౌనంగా సిలువను మనము మోయాలి. తర్వాత ఎడతెగకుండా మన జీవితంలో వస్తున్న ఈ యొక్క శ్రమలన్నిటిని కూడా మనము ఎదురుపడకుండా అనగా జీవితాంతం వరకు కూడా మనం సిలువను మోస్తూనే మనము ఉండాలి. తర్వాత సిలువను మోస్తుండగా సహనము కలిగి మనము సిలువను మోయాలి. తర్వాత సాత్వికమైనటువంటి మనస్సు కలిగి సిలువను మనము మోయాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదువుకుందాం. అంతటా ఆయన శిష్యులను జన సమూహమును తన ఎదుగు పిలిచి వెంబడింప కోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. సిలువ అంటే యేసు ప్రభువే సిలువ పోస్తుంది అనుకుంటాం, కానీ మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? మనకు కూడా సిలువలు ఉన్నాయట. నన్ను వెంబడింప కోరువాడు ఏమంటున్నాడు? తన సిలువను ఎత్తుకొని, అంటే మనకు ఉండేటువంటి ఈ సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలి? ఉపేక్షించుకొని తగ్గించుకొని మనం ఏం చేయాలి? సిలువను మోయాలి. చూడండి, మన యేసు ప్రభు ఒక్కడే అనుకుంటాం, మన జీవితంలో మనకు కూడా సిలువలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ ఉపేక్షించుకొని సిలువను మోయాలి. తర్వాత తన ప్రాణము రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటారు. చూడండి, యేసయ్య ఈ సిలువ శ్రమలకు అప్పచెప్తున్నటువంటి సమయములో ఈ యొక్క పేతురు గారేమో యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని చెప్పేసి పారిపోయాడు. యూదా ఇస్కారియోతు ఏమో శత్రువులతో చేతులు కలిపి 30 వెండి నాణెములకు యేసు ప్రభువుని అప్పగించారు. మిగతా శిష్యులేమో తమ ప్రాణాలు రక్షించుకోవడం కొరకు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన ప్రాణాన్ని ఎవరైతే కాపాడుకోవాలని చూస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. దేన్ని? రక్షణ, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే దేని పెట్టారా, మనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. జనము జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున అతిశయ కారణము కలుగును. చూడండి, ఇంకొక పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నారు. ఎట్లా కనబడుతున్నాడు? ఎట్లా కనబడుతున్నారు? వాళ్ళు ఎలా కనబడుతున్నారు చెప్తున్నారు కదా. జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె వారు కనబడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతిలో పట్టుకుంటున్నాం, కానీ మనం ఎలా కనబడుతున్నామట? సాతానికి జ్యోతుల వలె మనం కనబడుతున్నాం. చదువు రాకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో మనము పట్టుకోవాలి, మోయాలి. సెల్ ఫోన్ ఉంటే జ్యోతులు కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పట్టుకోవడం ద్వారా జ్యోతుల వలె మనం కనబడుతున్నామని చెప్పేసి, అలాగే మనం పడుతున్న ప్రయాసం అంతా ప్రభు దినమున అది వ్యర్థము కాదు, ఒకరోజు దానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి పరిశుద్ధ పౌలు గారు మనకు చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తే సిలువను ఏ విధంగా మోయాలంటే విధేయతతో సిలువను మోయాలి. మనం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆకారమందు మనుషులు కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడాయను. యేసుక్రీస్తు నన్ను తాను తగ్గించుకొనేను. యేసయ్య చూడండి, సిలువ మరణము చేంత వరకు కూడా
తండ్రికి విధేయుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ సిలువ ఎప్పటి వరకు మనం మోయాలంటే మరణించేంత వరకు సిలువను మోయాలి. తండ్రికి విధేయులుగా ఉండాలి. మనల్ని మనము రిక్తులుగా తగ్గించుకొని సిలువ మోయాలని చెప్పి